ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ఉత్తరంగా పయనించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడి ఇవాళ తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరదొస్తోంది. ఇక అటు కర్నూలులో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీశైలం డ్యామ్ కూడా భారీగా వరద వచ్చి చేరుతోంది. మరొక పక్కన ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. రాత్రి నుంచి తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికి లేటెస్ట్ అప్డేట్స్ సుంకన్న కర్నూలు నుంచి అందిస్తారు. సుంకన్న, విజయచంద్రిక, భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు వరదలతో పోటెత్తాయి. ముఖ్యంగా కృష్ణానదికి అయితే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 3,73,000 క్యూసెక్కుల వరద వస్తుంది. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇదే అతిపెద్ద వరద అని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే తుంగభద్ర నది కూడా భారీగా వరదలు వస్తున్నాయి. మనం చూడవచ్చు కర్నూలు శివారులోని తుంగభద్ర నది అంతా కూడా ఏదైతే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎగువ నుంచి కూడా బాగా హెవీ ఫ్లడ్ రావడంతో తుంగభద్ర నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. తుంగభద్ర జలాశయం 26 గేట్లు ఎత్తి దిగువన సుంకేసుల ప్రాజెక్టు కూడా నీళ్లు విడుదల చేయడంతో సుంకేసుల ప్రాజెక్టులో కూడా పూర్తిగా నిండింది. ఏమాత్రం కూడా నీరు నిల్వ చేసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఎగువ నుంచి వచ్చేటువంటి నీటినంతా కూడా దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఒకవైపు జూరాల నుంచి, మరోవైపు సుంకేసుల ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరదలు వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇవాళ సాయంత్రానికి దాదాపుగా 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్లో ఇంత పెద్ద వరద ఎప్పుడు రాలేదు, ఇదే వచ్చింది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా భారీగా వర్షాలు ఉండడంతో వరద మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని కూడా డ్యామ్ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 12 అడుగుల మేర గేట్లను కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా హెవీగా ఫ్లడ్ వస్తే ఈ 10 గేట్లను ఇంకా మరికొంత హైట్ పెంచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణానదికి అయితే వరదల నుంచి ఎటువంటి పబ్లిక్ ఇబ్బందులు లేవు. తుంగభద్ర నది నుంచే కొంత బాగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పబ్లిక్ కూడా కొంత సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మంత్రాలయం దగ్గర కూడా గంగమ్మ గుడి దగ్గర భారీగా వరద వచ్చి గంగమ్మ గుడి మెట్ల దగ్గర కూడా వరద ప్రవాహం చేరుకోవడంతో గంగమ్మ గుడి సాయంత్రంలోగా సగానికంతా మునిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మంత్రాలయం మఠానికి వచ్చేటువంటి భక్తులు కూడా పుణ్యస్నానాలకు వెళ్లరాదని మఠం అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి నదిలోకి పుణ్యస్నానాలు ఎవరిని వెళ్లకుండా కూడా అక్కడే కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దిగువన ఉన్నటువంటి కర్నూలు నగరం గుండా ఏదైతే ఈ యొక్క తుంగభద్ర నది ప్రవహిస్తుంది. తుంగభద్ర నది, మరోవైపు హంద్రీ నది కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరదలు వస్తున్నాయి. సో ఈ 2 నదులు కూడా కర్నూలు మీదుగా ప్రవహిస్తున్నాయి. అయితే దాదాపుగా 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేశారు. జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్ననే కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. కర్నూలు నగరంలో కొంత లోతట్టు ప్రాంతాలకు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికెప్పుడు కూడా వరదను అంచనా వేస్తూ అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ఒకవేళ వరద గిన పెరిగితే వాటిని కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులు ఏదైతే ఆదేశించారు. మొత్తం మీద చూస్తుంటే వరద కూడా గంటకు తుంగభద్ర నదికి పెరుగుతుండడంతో కర్నూలు ప్రజలకు వరద భయం పట్టుకుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ.